నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మన శ్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే ముందుగా మనం పంచాంగ శ్రవణం గురించి వింటాం. పంచాంగ శ్రవణం ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాం. అసలు అన్ని పండుగల కంటే మొట్టమొదటి పండుగ ఉగాది. ఉగాదియే మొదటి పండుగ ఎందుకయింది? ఉగాది గురించి తెలుసుకుందాం. ఉగాది గురించి సవివరంగా మనకి తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు గురువుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. మనం గురువుగారితో మాట్లాడి ఉగాది గురించి తెలుసుకుందాం. అలాగే పంచాంగ శ్రవణంలో 12 రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురువుగారు. మనకి ఉగాది మొట్టమొదటి పండుగ. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు వచ్చే సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఒకసారి ఉగాది గురించి చెప్తారా గురుగారు? తప్పకుండా. ఓం గం గణాధిపతయే నమః. సన్మానంబులకాశజందగను సన్మానములకాశజందకనునే సర్వత్ర ప్రేమంబుతో సన్మాధుర్య పదానుభూతికరమాశ్చర్య ప్రభావాతి భావోన్మాదంబున నీదు పదార్చనంబునాదు ప్రాగ్జన్మోపార్జితమైన భాగ్యముగా ఆకాంక్షింతు వాగీశ్వరీ. బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మాభ్యో నమో నమః. ఈ యొక్క వచ్చే క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీకు మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ చల్లగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి తరఫున ఆశీర్వదిస్తున్నాను, కోరుకుంటున్నాను, సూచిస్తున్నాను. అయితే ఈ ఉగాది అనేది సంస్కృత శబ్దమైనటువంటి యుగాది అనే శబ్దం నుండి ఉత్పన్నమైనటువంటి. అయితే యుగ ప్లస్ ఆది, యుగాది అంటే యుగము ప్రారంభమైంది అనేది. ఈ 4 యుగాలు ఉన్నాయి కదా, కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. అయితే ఇలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రోజు ఉగాది వస్తుందమ్మా. ప్రతి మాసం అంటే ప్రతి యుగంలో చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది రావాలనేది ఏమీ లేదు. అట్లా వేరువేరు యుగాల్లో వేరువేరు తిథుల్లో అష్టమి తిథి నాడు కూడా ఉగాది వచ్చిన సందర్భాలు ఉన్నాయి మనకు త్రేతాయుగంలో. అట్లా కానీ మన కలియుగంలో వచ్చేసి మాత్రం చైత్రమాస శుద్ధ పాడ్యమి వసంత ఋతువు ఉంటుంది. ఇప్పుడు ఈ ఏదైతే పంటలు ఇళ్ళకు చేరుతాయి, ప్రజలు కొంత ధనధాన్యాలతో ఆనందంగా ఉంటారు, కాలం కూడా ఇప్పుడు మంచి ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం కూడా. కాబట్టి ఈ యొక్క కొత్త ఇప్పుడు మీరు మామిడి పూత చూడండి, మీకు ఇప్పుడే లభిస్తుంది. అవును, అన్ని కొత్త కొత్త వస్తువులు ఇప్పుడే లభిస్తాయి. మామిడి పిందెలు లభిస్తాయి ఉగాదికి. తర్వాత వేప పువ్వు కూడా ఇప్పుడే వస్తుంది చూడండి మీరు. అంటే ప్రకృతికి ఎంత అనుసంధానంగా ఉంది ఈ వసంత ఋతువు అనేది. తర్వాత మీరు ఇంకొక విషయం చూసినట్టయితే కొత్త చింతపండు ఇప్పుడే వస్తుందమ్మా, కొత్త బెల్లం కూడా ఇప్పుడే తయారవుతుంది, పదార్థాలన్నీ కూడా కొత్త కారం కూడా. అంటే 6 రుచులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడే మనకు వస్తాయి. కాబట్టి ఈ 6ంటిని మేళవింపుగా అంటే కష్టాలను, సుఖాలను, దుఃఖాలను మానవుడు వచ్చే సంవత్సరం వరకు అనుభవించాలి, నిలబడాలి దీక్షగా అనేటువంటి భావన కూడా ఒకటి దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం, ఈ ఉగాది పచ్చడి యొక్క ఆంతర్యం. అయితే ఈ ఉగాదిని మన రాష్ట్రంతో పాటు మిగతా మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత మన రాష్ట్రం నాడు ఈ యొక్క ఉగాది చేయబడుతుంది. ఎందుకంటే సౌరమానము, చాంద్రమానము, బార్హస్పతి మానాలని 3 రకాలుగా ఉన్నాయమ్మ. గురువు ఒక సంవత్సరానికి ఒకసారి మారుతాడు కనుక వాళ్ళు గురువు మారినప్పుడే, ఇప్పుడు గురువు 2024 మే 1వ తారీఖు నాడు మధ్యాహ్నం రాత్రి మారుతున్నాడమ్మా. అంటే వాళ్ళు తెల్లవారి 2వ తారీఖు నాడు ఉగాది చేసుకుంటారు. ఓకే. అయితే తమిళనాడు రాష్ట్రం ఉంది, అది మనం చేసుకున్న తర్వాత తెల్లవారి చేసుకుంటారు వాళ్ళు, మన ఉగాది మరుసటి రోజు. ఎందుకంటే వాళ్ళు ఏమిటంటే మేము పూర్వీకులము అనేటువంటిది ఒక పిడివాదన అట్లా. కాబట్టి మన ఉగాది మాత్రం చైత్రశుద్ధ పాడ్యమి నాడే జరుపుకుంటారు. తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ మామిడి చెట్లు, మామిడి ఆకులు, తోరణాలు ఇవన్నీ కూడా కట్టేయడం.
అయితే ఉగాది నాడు వాస్తవానికి ఏం చేయాలి అంటే ముఖ్యంగా ప్రతి హైందవునికి ఇది మనకు నోటెడ్ అవ్వాల్సిన పాయింట్, లేదా ఒక పేపర్ మీద రాసుకొని గోడ మీద అంటించుకొని ప్రతిరోజు చదవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదంటే ఒక మంత్రం లాంటిది. ప్రతి పర్వదినం రోజు స్నానం చేసేటప్పుడు సూర్యుడు ఉండకూడదు, సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. అది అమ్మ, అది చేయడం వల్ల చాలా మీరు ఉదయం లేచిన వాళ్ళల్లో గొప్ప శక్తి నిద్రాణమై ఉండదు, జాగృతమై ఉంటుంది. సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి, శక్తి ఎక్కువగా ఉంటుంది. కనీసం పర్వదినాల్లో తప్పకుండా లేవాలి. ముఖ్యంగా ఇప్పటి యువతకు నేర్పాలి. నిద్రాణమై ఉంది పరిస్థితి. అయితే ఇలా ఉదయమే స్నానాదులు ఆచరించి నూతన వస్త్రాలు వీలైనంత ఉన్నంతలో, మరీ అప్పులు చేసి పెద్ద పెద్దగా 10,000 బట్టలు అని కాకుండా ఉన్నంతలో కాస్త నూతన వస్త్రాలు ధరించి కొంచెం సంతోషంగా ఉన్న దాంట్లో, అయ్యో మనం వేరే వాళ్ళతో పోల్చుకోకండి, ఎప్పుడు ఆనందం వెళ్ళిపోతుంది. కొంచెం ఉన్నంతలో సంతోషంగా ఉండి మామిడి తోరణాలను అలంకరించి ద్వారాలకు పై భాగాన అటువైపు ఇటువైపు వేప కొమ్మలు చెక్కడం ద్వారా యాంటీబయాటిక్, ఇవి రెండు, మామిడి యాంటీబయాటిక్, వేప యాంటీబయాటిక్. గడపను ఏం చేస్తాం మనం, దాన్ని చక్కగా కడిగి పసుపు వేసి మంచిగా రుద్దుతాం. ఏమవుతుంది అక్కడ, పసుపు కూడా పెద్ద యాంటీబయాటిక్ అమ్మ. అవును. అంటే వైదిక సనాతన ధర్మము ఏది చెప్పినా కూడా దాని వెనుక చాలా ఆంతర్యం దాగి ఉంది. లోతుగా పరిశీలిస్తే చాలా ఆంతర్యం దాగి ఉంది. సైన్స్ అనేది అది మొన్న పుట్టింది. తర్వాత సైన్స్ ఇంకా ఎన్ని వేల సంవత్సరాల వరకైనా ఇంకా కనుక్కుంటూనే ఉంటుంది. ఎందుకంటే ఉన్నదే కనుక్కుంటుంది, లేనిది కాదు కదా. అవును. ఇప్పుడు మనం సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని మనం ఎంతసేపు చూడగలమమ్మా? నిదానంగా ఒక్క నిమిషం చూడలేము. నిమిషం కాదు, ఒక 6 సెకండ్లు కూడా చూడలేము. అంటే అంత శక్తిహీనుడు మానవుడు. కాబట్టి విశ్వం అనేది ఒక పాలపుంతలోనే ఇంత దాగి ఉంటే రహస్యము, అనేకమైన పాలపుంతలని విశ్వంలో. ఇక మనం ఉగాది వైపు డైవర్ట్ అవుదాం, వేరే వైపు వెళ్తున్నాం. అయితే ఈ ఉగాది అనేటువంటిది యుగము ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి ఈ ఉగాది రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానాదులు ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఈ యొక్క మామిడాకులు తోరణాలు గడపకు ఇవన్నీ చేసి, అంటే మగవాళ్ళు చేసే కార్యక్రమాలు మగవాళ్ళు, ఆడవాళ్ళు చేసే కార్యక్రమాలు ఆడవాళ్ళు. ఇక పిండి వంటల్లో ఆడవాళ్ళు ఉంటారు. ఈ యొక్క మనకు కొత్త కుండ, దాంట్లో పచ్చడి చేస్తాం. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ తరతరాలుగా వచ్చేటువంటి నేను విచిత్రపోయాను కొన్ని చోట్ల, మీరు నమ్మరు. అదే కుండలో చేయాలని దానికి మట్టి రాస్తూ అది ఇంత లావైంది. అది ఇంత కుండ ఇంత లావైందమ్మా. అంటే మా పూర్వీకులది అంటే కొన్ని వేల సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. దాంట్లోనే పచ్చడి తాగితేనే మా వంశం అభివృద్ధి చెందుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళని మనం కాదనలేం కదా. లోపలైతే శుభ్రంగానే మంచిగా చేస్తున్నారు, దానికి మంచి అలంకరిస్తున్నారు, వివిధ డిజైన్స్ వేస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం. ఇక మామూలుగా అయితే ఒక కొత్త కుండ తీసుకొచ్చి 1 రోజు ముందే 2 రోజుల ముందే దాంట్లో వాటర్ పోసి కొంచెం నానబెట్టిన తర్వాత ఏవైనా దానికి నీరు ఇంకి వేరే వెళ్ళిపోతుంది నీరంతా కూడా. తెల్లవారి ఆ కుండలో ఈ కార్యక్రమం అంతా మగవాళ్ళు చేయాల్సింది వాస్తవానికి. అది కూడా చేతగాక ఆడవాళ్ళకి అప్పగిస్తున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి అని. దానికి కూడా ఒక పద్ధతి, ఒక ప్రేమగా. ఇప్పుడు మనం ఇప్పుడు వేరే పెళ్ళికి వెళ్తుంటే కనీసం షూ ఎంత ఇట్లా నీట్గా చేసుకుంటాం, అంతా కూడా సమయం ఇవ్వకపోతే ఎలాగండి? ఉగాది రోజు చిన్నగా మామిడి ముక్కలు తరిగి వేప పువ్వు తీసి మామిడి పువ్వు తీసి, పూర్వము తల్లి అశోక చెట్టు వృక్షముకు ఉన్నటువంటి పూత కూడా అప్పుడే వస్తుంది తల్లి, ఇప్పుడే దాన్ని కూడా వేసేవారు. అయితే అది ఎందుకంటే ఇప్పుడు దాన్ని దాదాపు 2000 సంవత్సరాలను దాన్ని ఆపివేశారు. అంతకుముందు ఇది కూడా ప్రక్రియ ఉండే. అంటే మనకు బిఫోర్ క్రైస్ట్ మనకు జరుగుతుండే ఇది. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత మరి కారణం ఏమిటో కానీ అది నాకు కూడా పూర్తిగా తెలియదు, అది ఆపేశారు. ఎందుకంటే అశోక అనే దాంట్లో శోకము లేనటువంటిదే ఉంది. అయితే రావణుడు మహాపండితుడు, చాలా గొప్పవాడు రావణుడు కూడా. అప్పుడప్పుడు శత్రువును కూడా గొప్పతనాన్ని మెచ్చుకోవాలి. ఆమెకు వంద్యాగర్భ దోషం ఉంది సీతాదేవికి, ఈ విషయం చాలామంది తెలియదు. అయితే వంద్యాగర్భ దోష నివారణ కావాలంటే అశోక చెట్టు యొక్క ఆకును 12 సంవత్సరాలు రోజు ఒకటి తినాలి, లేదా ఆ వృక్షం కింద 1 గంట సేపు గాలిని పీల్చాలి. అట్లా 11 నెలల పాటుగా ఈ యొక్క చెట్టు కింద ఉంది కనుక, ఆ గాలిని పీల్చింది కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత తొందరగా సంతానవతి అయింది.
అది కారణం. ఓ. అది సైడ్కి వెళ్ళిపోయాం, కానీ ఇది కూడా పాయింట్ అవసరమే జనానికి. తర్వాత మిగతా ఉగాది రోజు ఇక కొందరి ఆనవాయితీ ఒక రకంగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఇంకొక రకంగా ఉంటుంది. కొందరు బంధువులను రప్పించుకుంటారు, కొందరు కోడలను బిడ్డలను అల్లులను రప్పించుకొని వాళ్ళకు కొత్త బట్టలు పెట్టడం అట్లాంటివి అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక కొందరి ఇళ్లలో ఈ వాయినాలు అంటే ఒకరి ఇంటికి ఒకరు ఇలా ఇచ్చుకునేటువంటి సందర్భాలు కూడా కొన్ని ప్రాంతాల్లో మనకు అనిపిస్తుంటాయి. ప్రాంత సాంప్రదాయం ఇది మనకు ఒకే రాష్ట్రంలో ఒకే విధంగా జరగదు, ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క మాండలికల్లో ఒక్కొక్క రకంగా జరుగుతుందమ్మా. మొత్తానికైతే దీని ఆంతర్యం ఏమిటంటే ఈ యొక్క 6 రుచులు ఏవైతే ఉన్నాయో కారము, పులుపు, వగరు, తీపి, చేదు, ఇవన్నీ కూడా ఈ 6 అనేటువంటి షడ్గుణాలు మనలో ఉన్నాయి. 6 గుణాలు ఉన్నాయి కదా, 6 గుణాలకు ప్రతీకలు. ఈ 6 గుణాలను నీవు కంట్రోల్లో ఉంచుకోవాలి, నీ అధీనంలో ఉంచుకోవాలి అని చెప్పడానికి కూడా ఒక సంకేతంగా పనికొస్తుంది. అలా పనికొస్తుంది. మళ్ళీ ఇంకొక రకంగా ఏమిటంటే నీకు వచ్చేటువంటి ఏవైనా ఆపదలు వచ్చినట్లయితే ఆ ఆపదలను నువ్వు నిక్కచ్చిగా నిలబడి ఒక దీక్షగా వాటిని ఎదుర్కోవాలనేటువంటి ఒక సత్తా, ధైర్యంగా నిలబడాలనేటువంటి దాన్ని కూడా మనకు సూచించడం దీని యొక్క నిజమైన ఆంతర్యం. అందుకే ఈ ఉగాదికి 6 రుచులు కలిపిన పచ్చడి 6 రుచులు కలిపి పచ్చడి సహజంగా ఏ పండక్కి మనం మామూలు పిండి వంటలే చేసుకుంటాం కానీ పచ్చడి చేయరండి. ఇదేంటంటే మన ఈ 6 రుచులు కలవడం అనేది ఈ ఒక్క పండుగ రోజు ఎక్కువగా ఉంటుంది. మిగతా ఏ పండుగ రోజు కూడా ఏదో ఒకటి తగ్గుద్ది. మీరు చూడండి, గమనించండి. అట్లా అంటే ఇప్పుడు మీరు శివరాత్రి ఉందనుకోండి, ఆ రోజు కొన్ని రుచులు ఉంటాయి, ఆ రోజు కారం ఉండదు చూడండి, సాల్ట్ ఉప్పు ఉండదు చూడండి. అట్లాగే మీరు మిగతా ఏ పండుగలైనా తీసుకోండి, 6 రుచులు ఉండే పండుగ ఒక్క ఉగాది మాత్రమే. జీవితం ఇలా షడ్రుచులతో ఉంటుంది. ఇంకొకటి 6 చక్రాలు ఉన్నాయి మానవుడికి, అవి దాటితే సహస్రానికి వెళ్ళడమే. దాంతో కూడా ముడిపడి ఉంది. అంటే మన సనాతన సంప్రదాయం ఏది చెప్పినా మళ్ళీ ఆధ్యాత్మిక తీసుకుని వెళ్ళి చెప్తుంది. అంటే 6 షడ్రుచులను నీవు భరించినట్లయితే నీవు ఆనందాన్ని పొందగలుగుతావు. సుధా సారాబ్ధివర్షిణి అని మనకు లలితా సహస్రనామాల్లో చెప్తారు. అంటే నీవు ఈ 6 చక్రాలు దాటాలి మొట్టమొదట, అప్పుడు సుధా సారాబ్ధివర్షిని అక్కడికి వెళ్తావు. మరి ఊరికే ఎలా వెళ్తావు? వెళ్ళలేవు. అందుకు గురువు సహాయం కావాలి. గురువు ఎప్పటి వరకు సహాయం చేస్తాడు? 6 చక్రాల వరకే సహాయం చేస్తాడు. ఇక ఇక్కడ సహస్రారానికి చేయడు. కాబట్టి మన హైందవ సనాతన ధర్మం అనాలి, ఇది మతం అనకూడదు. ఇది ఒక ధర్మం, దీన్ని అందరూ ఆచరించాలి. ప్రపంచమంతా ఆచరించే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు లోకా సమస్తా సుఖినో భవంతు అనే ఏకైక మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. వేరే ధర్మంలో ఈ మాట లేదు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వీనావధీతమస్తు మా విద్విషావహై. ఇవి ఇలా వేరే శాంతి మంత్రాలు వేరే ఎక్కడ లేవమ్మా. అట్లా మన హైందవ ధర్మంలో మాత్రమే ఉన్నాయి. ధన్యవాదాలు గురువుగారు. ఉగాది గురించి చాలా బాగా, అంటే ఉగాది రోజు మాత్రమే మనం ఈ 6 రుచులతో పచ్చడిని ఎందుకు చేస్తామనే విషయాన్ని, మన జీవితానికి ఎంత ముడిపడి ఉంది అనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.